హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన జున్ను రెసిపీ చాలా బాగుందని మీ అందరు మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. ఇవాళ మీ అందరికీ మనం ఒక సైడ్ డిష్, అంటే మనము పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు ఫ్రైస్ లాగా మనకి బయట అమ్ముతూ ఉంటారు కదా డిఫరెంట్ వెజిటేబుల్స్ తోటి. నేను ఇవాళ దొండకాయతోటి మనం ఇంట్లో ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. దానికి ముందు మనం కొంచెం మనకి ఎంత చేసుకోవాలనుకున్నామో దానికి సరిపడిన దొండకాయలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి అన్నింటినీ ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి, ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం మిగతా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము. ముక్కల్ని చూసుకొని వాటికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, తర్వాత కొంచెం కారం, మనం తినాలనుకున్న స్పైస్ని బట్టి కొద్దిగా కారం వేసుకొని వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, లైటింగ్ వల్ల అది తెల్లగా కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కానీ లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా, మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది ఆ రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకొని మీరు చక్కగా ఈ విధంగా ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం మంచిగా ఆ పిండి ఆ ముక్కలకున్న తడి సరిపోతుంది అనమాట. చక్కగా కలిపేసేసుకుంటే మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో మీరు కావాలంటే మిగతా స్పైసెస్, జీరా పౌడర్ కానీ, ధనియాల పొడి కానీ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఫ్లేవర్ పెంచుకుంటూ వెళ్ళాలి అంటే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలా ఏమీ కాకుండా సమ్మర్ కాబట్టి జస్ట్ ప్లెయిన్ మనం ఒక డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా సరే కొంచెం సైడ్ డిష్ లాగా ఎంజాయ్ చేయాలంటే ఈ మాత్రం బేసిక్స్ థింగ్స్ సరిపోతాయి. తర్వాత మనం కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇవి కొద్దిగా డ్రై ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి పని అనేది త్వరగా అయిపోతుంది. బట్ అంతసేపు హీట్ అయిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్ మిగిలిపోతుంది అనేసి నేను కొద్దిగా ఆయిల్ తీసుకుని, ఎప్పుడు కొంచెం టైం టేకింగ్ అనమాట, కొద్దిగా తీసుకుని చేయాలంటే ఎక్కువసేపు పడుతుంది. అయినా పర్వాలేదు కాబట్టి నేను టైం చూసుకోకుండా కొంచెం ఆయిల్తోటే చేసేస్తానండి. ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకొని అన్నింటినీ ఏదైనా ఒక టిష్యూ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే కొద్దిగా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్చేసుకుంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, కరివేపాకు కూడా మంచిగా వేపుకొని తీసేసి చివరిలో ఇంకొంచెం పల్లీలు కూడా యాడ్ చేసి అవి కూడా వేపుకొని వీటిలో తీసేసుకొని మనం హ్యాపీగా రైస్లో, పప్పుతో కానీ సాంబార్తో కానీ తినేటప్పుడు సైడ్ డిష్ లాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ మిగిలిపోయిన ఆయిల్ని మీరు మిగతా ఆయిల్స్తో మిక్స్ చేయకుండా సపరేట్గా తీసుకొని దోశ, చపాతీ ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువ హీటింగ్ అవసరం లేనంటి వాటికి టాపింగ్గా యూజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే అలాగే చేస్తాను. హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి. మీరు కొత్తగా చూసేవారైతే నా ఛానల్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఒక బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అనే ఉంటుందండి. ఫేస్బుక్ పేజీని ఫాలో చేయొచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్లో నా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు. సింపుల్ కరివేపాకు కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకొంచెం లాస్ట్లో పల్లీలు వేయించేసేసుకున్నామంటే మనకి ఎమ్మి సైడ్ డిష్ రెడీ అయిపోయింది. ఓకే అండి, నెక్స్ట్ టైం ఇంకొక మంచి డిష్ తోటి, లేదంటే ఒక మంచి ఐడియాతోటో, ఒక టిప్ తోటో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.